నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తుంటే చాలా భయానకంగా ఉంది. అక్కడ ఎంతోమంది హిందువులు ఈ వైలెన్స్ కారణంగా వాళ్ళు ఇల్లు వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళడము ఇలాంటివి జరుగుతుంది. సో అయితే ఈ విషయాలపైన మనం మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, వెస్ట్ బెంగాల్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు పక్కన ఉన్నటువంటి అస్సాంలోనేమో సేమ్ అదే టైప్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ అనేది ఉంది. కాకపోతే వెస్ట్ బెంగాల్లోనేమో అసలు అన్కంట్రోలబుల్గా ఉంది సిచ్యువేషన్ అనేది. సో అసలు యాక్చువల్గా గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది సార్ అక్కడ? అన్కంట్రోలబుల్ కాదు, కావాలని కంట్రోల్ చేయట్లేదు. ఎందుకంటే అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఎట్లా కంట్రోల్ చేసిన అక్కడ కూడా ఇట్లానే గొడవ జరిగింది చాలా మటుకు. కానీ ఇనిషియల్ దాని తర్వాత వాళ్ళు పోలీసులను పంపించి కొట్టి అందరినీ రిటర్న్ పంపించి కేసులు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. భయం ఉంది ఒకటి, ఇక్కడ భయం లేదు. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి అంటున్నారు నేను ఈ కొత్త వకఫ్ చట్టంని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి. ఎట్లా చేయరండి? ఆమె సపరేట్ కంట్రీ నా వెస్ట్ బెంగాల్. ఆమె ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్పింది? ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. లాస్ట్ వర్డ్ చాలా ఇంపార్టెంట్. యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ అంటే ఏ చట్టం ఉందో ఆ చట్టంని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు ఆమె చేయదని రాసిస్తే, లేకుంటే ఎవరైనా కోర్టుకి వెళ్తే కోర్టు అడుగుతారు, అఫిడవిట్ ఫైల్ చేయమంటారు. ఎందుకంటే ఇదే గొడవ వీళ్ళు సీఏ వచ్చినట్టు చేస్తున్నారు, గుర్తుంటుంది. అవును, సీఏ మేము ఇంప్లిమెంట్ చేయను అక్కడ పినరాయి విజయన్ ఏమో, ఈమె కూడా వెస్ట్ బెంగాల్, ఈమె కూడా ఇదే గొడవ. మేము ఇంప్లిమెంట్ చేయని. మీరెవరండి సిటిజన్షిప్ ఇచ్చేది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. తీసేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేస్తారు. ఇంకో గొడవ వీళ్ళు ఏం చేశారు? పాకిస్తాన్ పంపించేస్తారు మిమ్మల్ని అందరినీ. ఎవరైనా పాకిస్తాన్కి వెళ్ళారండి ఇక్కడ నుంచి? సీఏ ఇంప్లిమెంట్ అయింది కదా, సంవత్సరం కన్నా ఎక్కువ అయింది నోటిఫై చేసి రూల్స్. ఏమైనా అయిందా ఇప్పుడు? ఏం కాలేదు. సో వీళ్ళది బేసిక్లీ ఆ ఓటు కోసం. నేను అదే మళ్ళీ చాలా ఛాన్స్ చెప్పాను, ఓట్ల కోసం మీరు ఏమైనా చేస్తారు. కరెక్ట్. అన్ని అబద్ధాలు చెప్తారు, లేకుంటే వాళ్ళ గురించి లేనిపోయిన అవగాహన చెప్పేసి ఇట్లా గొడవలు చేయడం అంతా చేస్తారు. వాళ్ళకి ఓట్లు కావాలి అంతే. అది కాంగ్రెస్ వాళ్ళది అదే హ్యాబిట్, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అదే హ్యాబిట్, అది వీళ్ళది కూడా అంతే హ్యాబిట్. ఎందుకంటే వీళ్ళకి ఓటు రావాలంటే వీళ్ళు భయపడిపించాలి. ఓవైసీ అదే చేస్తాడు ఓల్డ్ సిటీలో. ఆర్ఎస్ఎస్ వాడు వస్తున్నాడు, బీజేపీ వస్తున్నాడు, చూడు పులి వచ్చింది కేసు అయిపోతుంది. లాస్ట్ పులి ఉండదు, ఏముండదు. సో భయపడిపించి ఓట్లు తీసుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే వకఫ్లో మీకు ప్రాబ్లం ఏంటని అడగండి. అక్కడ ప్రొటెస్ట్ చేస్తే ఒక్కడి దగ్గర అని అడగండి. మీ ల్యాండ్ ఏమైనా గుంజుకుంటున్నారా? మీ ల్యాండ్ ఉందా దాంట్లో? మీ ల్యాండ్ ఏం లేదు కదా. వకఫ్ ల్యాండ్ ఒక పీనల్ ప్రొవిజన్ ఉండే, దట్ ఈస్ మీరు ఏ కోర్టుకి అపీల్ చేయలేరు. రేపు ఆలోచించండి, అర్థం చేసుకోవాలి మన ప్రేక్షకులు కూడా వకఫ్ది ఇంపాక్ట్ ఏముండే అని. ఇప్పుడు మన వైపు హయాత్ నగర్ వైపు, ఇక్కడ మల్కాజిగిరి వైపు 700 ఏకర్లు, ఇక్కడ 800 ఏకర్లు అంటున్నాం. గుట్టల బేగంపేట్ల ఔరంగజేబ్ గురాలు వచ్చిందని చెప్పి అది వకఫ్ ల్యాండ్ చేసేసారు. ఆలోచించండి ఎట్లాంటి రిడిక్యులస్ లాస్. అంటే ఇప్పుడు దాకా ఉండే చట్టం ఇప్పుడు లేదు, అది మోదీ గారు వచ్చి తీసేశారు కదా. ఈ చట్టంలో రూల్ ఏముండే? మీరు మీ ఇంటికి ఎవరైనా రేపు పొద్దున వచ్చి ఒక వకఫ్ బోర్డు ఆఫీషియల్ వచ్చి ఒక నోటీస్ పెట్టేస్తాడు, ఈ స్థలం వకఫ్ అని చెప్పి. అయిపోయింది కథ. ఇక మీకు దాని మీద ఏ హక్కు లేదు. మీరు ఏదో 2 జనరేషన్ నుంచో మీ దాతనో ఎవరైనా కొనుంటారు, అది కానీ మీకు హక్కు పోయింది. వాళ్ళకి ప్రూఫ్ ఎట్లా? ఎవరో చెప్పినంట ఇది వకఫ్ బోర్డు ల్యాండ్ అని చెప్పేసి, సో మీ ఇల్లు మొత్తం మేము తీసేసుకుంటున్నాం. అయిపోయింది, మీరేం చేయలేరు. మ్యాక్సిమం మీరు వకఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. అక్కడ ఏం చేస్తారు? వీళ్ళే కూర్చున్నారు అక్కడ. అవును, ఎవడొచ్చి బిల్లు పెట్టిండి దీని మీద పేస్ చేసిపోయిండో నోటీసు, వాడే ఉంటాడు అక్కడ. వాళ్ళు ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేసి పడేస్తారు. కథ ప్రూవ్ చేయాల్సిన వాళ్ళ మీద లేదు, వాళ్ళు ప్రూవ్ చేయక్కర్లేదు. ఔరంగజేబ్ గుర్రాలు కథ అయిపోతుంది. అది కూడా ఎవడో చెప్పిండు ఇది. ఈఫ్ ఇట్ ఫీల్స్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ యూస్, ఈఫ్ ఇట్ ఫీల్స్ అని. సో ఈ గొడవ అంతా దాని నుంచి మొదలైంది. సో వీళ్ళకి ఏంటంటే ఈ ముస్లిమ్స్ని భయపడిపించడం అంతే, వీళ్ళది ఇంకేం లేదు. దాన్ని బట్టి వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ వీళ్ళకే ఓటేస్తారు అంతే. అంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం అని చెప్పేసి అంతే, ఆబ్వియస్, చాలా క్లియర్ అండి. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హిందువులు వాళ్ళ సంస్థ వాళ్ళ స్టేట్లోనే వాళ్ళు మైనారిటీ అయిపోయారు, వేరు రెఫ్యూజీస్ అయిపోయారు వాళ్ళు. అండ్ స్పెసిఫిక్గా ఈ మాల్దా అనే ప్లేస్ ఉంది కదా సార్, ఇక్కడ నుంచి ఫేక్ కరెన్సీ ట్రాఫికింగ్ కానివ్వండి, ఫేక్ పాస్పోర్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఆ ప్లేస్లోనే ఎక్కువగా ఈ వైలెన్స్ ఉన్నట్టుంది. కరెక్ట్. మాల్డా, ముషీదాబాద్ ఇదంతా మొత్తం వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ. వీళ్ళందరూ 75, దానికన్నా ముందు 65, 65 నుంచి అక్కడ రావడం మొదలుపెట్టారు వీళ్ళు. సార్ అయితే ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, అంటే ఇది ఫ్రమ్ లాంగ్ బ్యాక్ నుంచి సోషల్ మీడియాలో ఎక్కువ మంది అడుగుతున్నారు ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో ఎవ్రీ టైం ఎలక్షన్ అయితే వైలెన్స్ అవుతుంది.
ఇండియాలో ఎక్కడ ఇంత వైలెన్స్ లేదు. సో ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి అసలు ఏం అడ్డొస్తుంది అనేది. ప్రెసిడెంట్స్ రూల్ పెట్టడానికి 2-3 కారణాలు కావాలండి. ఒకటి బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అంటే అంత వైలెన్స్ ఉండి అసలు పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతే స్టేట్ గవర్నమెంట్ డిస్మిస్ చేసి సెంట్రల్ ఫోర్సెస్ని పంపిస్తారు. ఇది చేయకుండానే కలకత్తా హైకోర్టు వాళ్ళు చేసేసారు. రాత్రి హియరింగ్ పెట్టి రాత్రి 8 గంటలకు 7 గంటలకు అనుకుంటాను హియరింగ్ పెట్టి స్పెషల్ హియరింగ్ పెట్టి 2 జడ్జ్ బెంచ్ ఇమీడియట్గా బీఎస్ఎఫ్ని పంపించారు. ఎందుకంటే ఆ ఏరియాలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎక్కువ లేరు, బీఎస్ఎఫ్ పక్కనే కాదు, బార్డర్ అది ఎక్కడ. కరెక్ట్. వాళ్ళ మీద కూడా దాడి చేశారు, గుర్తుంటుంది మీకు. ఫస్ట్ అవర్లో వాళ్ళ మీద దాడి చేశారు, కానీ వాళ్ళు వినరు అసలు. వాళ్ళకి కొట్టేస్తారు వాళ్ళు కథ. వాళ్ళకి అది ఒకటే లాంగ్వేజ్ తెలుసు, కొట్టడం. సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ మాల్డా, ముర్షిదాబాద్ ఈ ఏరియాస్ మొత్తం కంప్లీట్ ఫేక్ కరెన్సీ, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాస్పోర్ట్ తయారు చేయడం ఇదే వీళ్ళ పని. అక్కడి నుంచి స్మగ్లింగ్ బంగ్లాదేశ్కి, అదేది మన ఆవులు తీసుకెళ్తారు బంగ్లాదేశ్కి, అక్కడ వెళ్ళి అమ్మేసుకుంటారు దాన్ని, బీఫ్ తయారు చేసుకుంటారు దాన్ని. ఈ బంగ్లాదేశ్ బార్డర్ ఫెన్సింగ్ కూడా వీళ్ళు దానికోసం అబ్జెక్ట్ చేస్తున్నారు. 400 kilometers ఆఫ్ ఫెన్సింగ్ పెడితే ప్రాబ్లం అవుతుంది. సో వీళ్ళకి ఏంటంటే బేసిక్లీ అక్కడి నుంచి ఇక్కడ స్మగ్లింగ్ చేయడం, ఇక్కడి నుంచి అక్కడ స్మగ్లింగ్ చేయడం. ఇక్కడి నుంచి అక్కడ ఏం తీసుకెళ్తారు ఆవులైతే చెప్పాను నేను చాలా మటుకు. అది కాకుండా బెనడ్రిల్ సిరప్ మీరు వినుంటారు, మన ముందు కాఫ్ వస్తే మనం తీసుకుంటుండే బెనడ్రిల్ సిరప్. అది తాగితే చాలా మంచి నిద్ర వస్తుంది, అక్కడ లిక్కర్ లేదు. ఇది తీసుకెళ్తారు బాటిల్ కానీ తీసుకెళ్తారు. మొత్తం 1,00,000 బాటిల్ 2 లక్షల బాటిల్ కూడా బ్యాన్ చేసేసారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ అప్పుడు కూడా ఈ కాఫ్ సిరప్ తీసుకెళ్తారు బంగ్లాదేశ్లో. వీళ్ళ పని ఇది. దట్ ఈస్ బంగ్లాదేశ్ అనేది నేషన్కి ఒక ఎకానమీ లేదు. వాళ్ళకున్న ఒకటే ఎకానమీ ఏంటంటే టీషర్ట్లు తయారు చేయడం, హౌసియరీ తయారు చేయడం, డ్రెస్సులు తయారు చేయడం ఉండే. అది ఈ షేక్ హసీనా పోయిన తర్వాత అది కూడా మొత్తం పోయింది. ఇప్పుడు యూఎస్ వాళ్ళు డ్యూటీ అయ్యాగానే అది కూడా పోయింది మొత్తం. తిరుపూర్ వాళ్ళు మన లుధియానా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ బిజినెస్ అంతా. కరెక్ట్. వీళ్ళది ఏంటంటే మెయిన్గా బంగ్లాదేశ్లో ఏ గొడవ నడుస్తుంది చూడండి, అదే ప్యాటర్న్ ఇక్కడ ఉంది. ఎస్ కరెక్ట్. సేమ్ ప్యాటర్న్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు బంగ్లా మాట్లాడతారు, భాష అంటారు దాన్ని. వాళ్ళు బంగాలీ మాట్లాడారు, వాళ్ళు భాష అంటారు. మీరు ఈజీగా పట్టుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ చాలామంది ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. మీరు వాళ్ళతో మాట్లాడి బెంగాల్లో బెంగాలీ మాట్లాడు, వాళ్ళకి తెలియదు బెంగాలీ, వాళ్ళు భాష మాట్లాడుతున్నారు. వాళ్ళ భాష ఇంకోటి వాళ్ళ ఇంకో లాంగ్వేజ్ వాళ్ళది. సో ఈజీగా పట్టుకోవచ్చు. సో వీళ్ళది ఏంటంటే బేసిక్లీ మమతా బెనర్జీ కన్నా ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇదే చేశారు. ఈ తీసుకొచ్చిన వీళ్ళందరినీ కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు ఫస్ట్. వాళ్ళ ఓట్లతో బతికారు వీళ్ళు. వాళ్ళకి ఇంకో చాయిస్ లేకుండే, కమ్యూనిస్టో లేకుంటే కాంగ్రెస్, ఇదే ఉండే అప్పుడు. కాంగ్రెస్కి అసలు ఎక్కడ లేకుండా పోయింది వాళ్ళది అసలు స్టేట్. దాని తర్వాత కమ్యూనిస్ట్ని మమతా బెనర్జీ వచ్చి కాంగ్రెస్ నుంచి స్ప్లిట్ అయిన మనిషి మనందరూ తెలుసు. తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకుంది దానికోసం. ముందు కాంగ్రెస్లో ఉండే మమతా బెనర్జీ వచ్చి కమ్యూనిస్టులని వైపౌట్ చేసింది. వాళ్ళు చేసిన అదే పని ఈమె మొదలుపెట్టింది. ఇప్పుడు బెంగాలీలు వీళ్ళలో మీకు హిందువులు వస్తున్నారు, మీకు బీజేపీ వస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వస్తున్నారు, మీ మతం మార్చేస్తారు, మిమ్మల్ని పాకిస్తాన్ పంపించేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు. ఇదే గొడవ చేసి 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 చెప్పిన తర్వాత వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళకు కొన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు. అధీర్ రంజన్ చౌదరిని ఓడించింది ఎవరండి చెప్పండి నాకు? యూసుఫ్ పఠాన్ ఎక్కడైనా ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా ఓట్లు ఇచ్చారు. ఇదే అడగాలి మనం. అంటే రిలీజియన్ బేస్ మీరు అంటారు టెర్రర్ హెస్ నో రిలీజియన్, బీజేపీ కమ్యూనల్ అంటారు. మీరు చేసే పని అదేంటి? మీరు మమతా బెనర్జీ అయినా కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా చేసే పని అది. వాళ్ళు వీళ్ళని రచ్చగొట్టి వీళ్ళని చేసి మన షహీన్ బాగ్లో చూసినట్లనే అదే పని చేస్తున్నారు మీరు. సో డెఫినెట్గా వీళ్ళని ఆపాలంటే ఒకటే లేదు, అక్కడ మీరు చెప్పినట్టు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టవచ్చు. కానీ ఎన్ని నెలలు పెడతారు? 6 నెలలు పెడతారు, సంవత్సరం పెడతారు. దాని తర్వాత మళ్ళీ అదే తిరిగిపోతుంది, అక్కడికి తిరుగుతుంది కదా. అంటే కనీసం ఎలక్షన్స్ అయ్యే టైంలోనైనా అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఉందనుకోండి, దెర్ ఆర్ ఛాన్సెస్ కదా. అంటే లైక్ ఒక ఫెయిర్ ఎలక్షన్ అనేది జరగడానికి అవకాశం. మీకు ఎలక్షన్ పెట్టినా పెట్టకపోయినా అక్కడ అంతే ఓటింగ్ అంతా అంతే సంగతి. మీకు తెలుసు సందేశ్ ఖాళీలో ఏం జరిగింది, మిగతా ప్లేస్లో ఏం జరిగిందని అక్కడ అంతే. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉండడం. ఎలక్షన్ టైంలో దే ఆర్ సపోజ్ టు బి అండర్ ఎలక్షన్ కమిషన్, సపోజ్ టు బి. ఓకే, కానీ అక్కడ న్యూట్రాలిటీ లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి జిందాబాద్ వాడారు వీళ్ళు. ఇప్పుడు మమతా బెనర్జీ వీళ్ళకి దమ్ము లేదు పోలీసులకు అక్కడ. ఇఫ్ ఎట్ ఆల్ ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు సార్ అది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాలి. ఓకే, వీ కెనాట్ డిసైడ్. ఎందుకంటే ఇదే వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు సుప్రీంకోర్టులో వెళ్ళి, మా లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది, ఏం ఇన్సిడెంట్ జరగలేదు, వీళ్ళు కావాలని చెప్పి నన్ను తీసేశారు. ఆ సింపతి మీద ఇంకా ఓట్లు తీసుకుంటారు. ఓకే ఓకే, చూడండి నన్ను తీసేశారు అని చెప్పి పెద్ద మాటర్ అయిపోతుంది ఆమె. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, మిమ్మల్ని సేవించడానికి వచ్చాను, కానీ వీళ్ళు చేయనియట్లేదు, ఉన్న స్కీమ్లు అంతా బంద్ చేసేసారు. ఇదంతా కథలు వస్తాయి బయటికి. సో వెస్ట్ బెంగాల్లో జరిగేది మీరు కర్ణాటకలో చూస్తున్నారు, మీరు కొన్ని ప్లేసెస్ కేరళలో చూస్తున్నారు. ఎక్కడెక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ మారిందో. కర్ణాటకలో 5% పాపులేషన్ పెరిగింది 5 సంవత్సరాలు ముస్లిమ్స్లో. ఇప్పుడు వాళ్ళు 75 లక్షలు ఉన్నారు.
కర్ణాటక పాపులేషన్ 8 crores, అంటే 10%. కరెక్ట్. ఆ 10% కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు కొన్ని ప్లేసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీనగర్, బెంగళూరులో ఉంటారు. ఒక ఇలాకా మొత్తం మన ఓల్డ్ సిటీ లాగా అక్కడ వాళ్ళు ఓటేసి వాళ్ళు ఎమ్మెల్యేలు కల్పిస్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం మనం. మీరు చెప్పిన ఏరియాస్ అంతా మాల్డా కానివ్వండి, మిగతా ఏరియాస్ అని అది ఎప్పటి నుంచో అంతే. అక్కడి నుంచి ఒక హిందూ గెలవలేడు. అధీర్ రంజన్ చౌదరి వాజ్ ఎక్సెప్షన్, కానీ అతను కూడా ఓడిపించారు వీళ్ళు కావాలని చెప్పి. ఇట్ యూస్ టు బి అంటే అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నప్పుడు కూడా అది ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీని. కరెక్ట్. 2 seats వాళ్ళకు ఉండే, వాళ్ళు గెలుస్తుండే, వాళ్ళ క్యాండిడేట్, వాళ్ళ రిలీజియన్ వాళ్ళు. అధీర్ రంజన్ చౌదరి వాజ్ 1 candidate. అది కూడా కాంగ్రెస్ ముస్లిం ఓట్ బ్యాంక్తో గెలిచారు. కానీ లాస్ట్ అతని మీద కొట్టారు లాస్ట్ వెళ్ళి. వీళ్ళు కావాలి వీళ్ళకి ఇట్లాంటి లెసన్స్ అని నేర్చుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. కరెక్ట్. అదనమాట. అండ్ సార్ యాక్చువల్గా ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఇది జరుగుతుంది. అంటే మనము బంగ్లాదేశ్ బార్డర్ వైపు నుంచి చూస్తే ఈ ఇన్ఫ్లక్స్ అనేది జరుగుతూనే ఉంది. అండ్ ఆల్సో వైలెన్స్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది. మాల్దా ఈజ్ లైక్ ఎవ్రీ టైం అది జరుగుతూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి హిందూస్కి ఎందుకు ఎడ్యుకేట్ అవ్వట్లేదు సార్? అంటే ఇంత ప్రాబ్లం ఉంది, మనం వేరే ప్లేసెస్కి మనం మైగ్రేట్ అవుతున్నాము, వై కాంట్ వి పొలిటికల్లీ మనం సెటరేట్ చేసుకుందాం అనేటువంటి ఆ థాట్ ఎందుకు రావట్లేదు అక్కడ వాళ్ళకి? నేను అక్కడ బీజేపీని తప్పు పడతానండి. మీరు ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే మీరు అక్కడికి వెళ్తారు, వాళ్ళని వెళ్ళి సహాయం చేస్తారు, ఏదైనా ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఏదైనా గిన్నెలు ఇస్తారు, తిండి తీసుకొని రైస్ ఇస్తారు, అంతా చేస్తారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు చూసుకుంటారండి? కరెక్ట్. మీరు ఉంటారు, ఇవాళ ఒక వారం ఉంటారు, 10 రోజులు ఉంటారు, దాని తర్వాత ఎవరు చూసుకుంటారు? ఇదే వాళ్ళు వచ్చి ధమ్కిస్తారు. ఒక ఏరియాలో మీరు ఉండే ఏరియాలో 90% మంది ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ షాపులు ఉంటాయి మొత్తం, మీరు 10% ఉన్నారు, మీరు షాప్ పెట్టుకుంటారు, వాడు పెట్టినాడు మిమ్మల్ని, వాడు ఏం చేయలేడు మిమ్మల్ని. అక్కడ లాస్ట్ మీరు ఇసుకొచ్చి మీరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి, నాకు ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇది ప్రాబ్లం. ల్యాండ్ జిహాద్ అంటారు, ఇది కేరళలో జరుగుతుంది. ఇది అంటే ఒక ఏరియాలో వచ్చి అందరు హిందువులు ఉంటే వాడు వచ్చి ఒక ఇంటికి వెళ్ళి ఒక ఓనర్ని అడుగుతాడు, మీరు ఎలా అమ్ముతారా ఇల్లు అంటే, లేదు ఉండే ప్లాన్ కానీ మంచి ఆఫర్ లాట్, ఎంతకు ఇస్తారు సార్ అంటారు. నాకు ఒక 70 లక్షలు రావాలనుకుంటున్నాను సార్, మీకు 1 కోటి రూపాయలు ఇస్తా అంటాడు. ఈయన స్టన్ అయిపోతాడు. నేను అడిగింది 70 లక్షలు, ఈయన 1 కోటి రూపాయలు ఇస్తాను అంటున్నాడు. ఎందుకు? ఆ ఇల్లు ఫస్ట్ కొనుక్కుంటాడు. ఈయన వెళ్ళి 10 మంది చెప్తారు, ఆయన తీసుకో ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు, ఇంకా 10 మందికి ఇస్తాడు. దాని తర్వాత బంద్ చేసేస్తాడు. ఇప్పుడు 10 ఇల్లు వాళ్ళ దగ్గర అయిపోయింది. ఒక మస్జిద్ పెట్టుకుంటాడు, దాంట్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా వాయిస్తారు. కంప్లీట్ కొనుక్కుంటారు ఏరియా అంతా. కేరళలో ఈ ల్యాండ్ జిహాద్ చాలా విపరీతంగా నడుస్తుండే, కానీ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయింది గేమ్ అంతా. ఎందుకంటే బ్లాక్ మనీ ఇప్పుడు ఇంట్లో పెట్టుకోలేవు, బ్యాంక్కి తీస్తుంది, బ్యాంక్ కూడా పట్టుకుంటాడు, ఏం చేయలేకపోతుంది. దానికోసం రియల్ ఎస్టేట్ పడిపోయింది అక్కడ మొత్తం. నేను ఎప్పుడో కొన్న ల్యాండ్ ఉంది కేరళలో, అది ఇంకా దాని విలువ అంతే ఉంది ఇప్పుడు కూడా. 15 సంవత్సరాల ముందు కొన్నాను, పెరిగింది అప్పుడు, కానీ డబుల్ వెళ్ళింది, ట్రిపుల్ వెళ్ళింది, కానీ మళ్ళీ పడిపోయింది ఎందుకంటే డిమానిటైజేషన్ వచ్చింది. ఇదే ల్యాండ్ జిహాద్ ఇక్కడ కూడా జరుగుతుంది. రికార్డ్ మార్చుకుంటున్నారు వీళ్ళు. అస్సాంలో ట్రై చేస్తే చూడండి, అస్సాంలో జరిగిన గొడవ మీకు గుర్తుంటుంది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ రాజీవ్ గాంధీ కూడా అగ్రిమెంట్ సైన్ చేశారు. చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు అందరినీ పంపించేసారు, మా దగ్గర ఎందుకు వస్తున్నారు వీళ్ళు, మిగతా ఇండియాలో ఎక్కడైనా పంపించుకొని మా దగ్గర ఉండకూడదని చెప్పేసి అప్పుడు చేసిన ఒప్పందం ప్రకారమే దాని తర్వాత ఎన్ఆర్సీ పెట్టారు. అక్కడ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఎన్ఆర్సీ. అక్కడ డిటెన్షన్ క్యాంప్స్ ఉన్నాయి, ఇంకా 18,000 మంది ఉన్నారు డిటెన్షన్ క్యాంప్స్లో. మొన్న కూడా సుప్రీంకోర్టు అడిగారు, మీరు ఎందుకు పంపించలేదు వాళ్ళని? ఎక్కడ పంపిస్తామండి? కరెక్ట్. బంగ్లాదేశ్ అంటే మా వాళ్ళు కాదంటున్నారు వాళ్ళు. వాడు వచ్చేటప్పుడు పాస్పోర్ట్ అని చింపేసి వచ్చేసాడు, వాడి దగ్గర ఏం లేదు కాగితాలు, వాడి పేరేంటి తెలియదు, వాడు ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. ఏం సేమ్ గాజా లాంటి సిచ్యువేషన్. వీళ్ళు బ్రిటన్కి వెళ్తారు, వీళ్ళు యూరోప్కి వెళ్తారు, అన్నీ ఇదే పని చేస్తారు వాళ్ళు. పాస్పోర్ట్ అని చెప్పి పడేసి నా పేరు మొహమ్మద్ ఖాన్ అంటాడు, నేను వెళ్ళిపోతే వాళ్ళు చంపేస్తారు నన్ను మళ్ళీ మా కంట్రీలో, నాకు మీ దగ్గర రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చూడండి, రోహింగ్యా పిల్లలు చదువు చెప్పాలంట మన ఇండియా గవర్నమెంట్, వాళ్ళకి స్కూల్స్ అడ్మిషన్ ఇప్పించారు అంటే ఇంకా వస్తారు అక్కడి నుంచి. సో ఈ రిలీజియస్ బేస్డ్ ఇది ఫస్ట్. ఇప్పుడు కాదు, మీకు గుర్తుంటుంది, సిరియా వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ, లెబనాన్ వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ, ఈజిప్ట్ వాజ్ నాట్ ఎ ముస్లిం కంట్రీ. కానీ ఆలోచించండి, విత్ ఇన్ నో టైం వీళ్ళందరూ ముస్లిం కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ అయిపోయారు. మనం ఒక్కటే మిగిలేదు. మీరు పక్కన అన్నీ చూడండి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మొత్తం వెస్ట్ ఏషియా మొత్తం ముస్లిం, ఇటు ఇండోనేషియా ఇక్కడ మొత్తం పోయింది కంప్లీట్. మలేషియా, ఒక థాయిలాండ్ అన్నిట్లో కొంచెం మిగిలింది, కానీ నార్త్ థాయిలాండ్ మొత్తం వాళ్ళ చేతిలో. సదర్న్ థాయిలాండ్ ఓన్లీ బుద్ధిస్ట్, నార్త్ థాయిలాండ్ మొత్తం వాళ్ళు తీసుకున్నారు. మయన్మార్ చూడండి, నార్త్ మయన్మార్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది, ఆర్మీ ఓన్లీ సదర్న్ మయన్మార్ కంట్రోల్ చేయాలి. సో మనం ఇప్పుడు దాకా 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాల నుంచి వీ హ్యావ్ మెయింటైన్డ్ ఎ హిందూ ఐడెంటిటీ. కరెక్ట్. డిస్పైట్ ఎవ్రీథింగ్. వీళ్ళు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ నుంచి
పర్షియా నుంచి అందరూ వచ్చి ఇక్కడ మొత్తం గొడవ చేసి మన భారతదేశం మొత్తం ముంచేసిన తర్వాత కూడా మనం వీఆర్ స్టిల్ ఎ హిందూ మెజారిటీ కంట్రీ. బికాజ్ మనం కాపాడుకున్నాం మన ఐకాన్స్. 16 సార్లు పలగొట్టిన సోమనాథ్ మందిని మళ్ళీ మనీ కట్టాము. అదే దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రామ్ జన్మభూమిని తీసుకొచ్చాం రిటర్న్గా, ఎందుకంటే దాని కింద మందిరం ఉందని చూపించారు, క్లియర్గా ప్రూఫ్ చూపించారు. కరెక్ట్. సో వీ హ్యావ్ యాజ్ అ సివిలైజేషన్ వీ హ్యావ్ ఎగ్జిస్టెడ్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బీజేపీ వాళ్ళు తప్పు పడుతుంది. యూ షుడ్ బి వెరీ అగ్రెసివ్ ఇన్ వెస్ట్ బెంగాల్. మీరు ఇప్పుడు కాదు, మీరు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉండాలి అక్కడ వీళ్ళని చూసుకోవడానికి. కరెక్ట్. మీరు వాళ్ళు ఇడిసేస్తే రేపు సందేశ్ ఖాళీలో జరిగిన మిగతా ప్లేస్ జరిగిన అట్లా జరుగుతుంది. వాళ్ళ మీద మళ్ళీ రేప్ వేసేస్తారు, రేప్ చేస్తారు, వాళ్ళు చంపేస్తారు. వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు భయపడతారు. మళ్ళీ వాళ్ళు అంటారు మీరు ఓటు చేయకండి, ఏం చేయకండి, ఇంట్లో కూర్చోండి ఓటు రోజు, అంత కథ, మేము వేస్తాం ఓటు. సార్ అయితే ఇప్పుడు ఈరోజు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా సార్, సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఇన్ వెస్ట్ బెంగాల్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్లేసెస్లో దెర్ ఈస్ టూ మచ్ ఆఫ్ అంటే బంగ్లాదేశీ ఇన్ఫ్లక్స్ నుంచి అక్కడ బాంబ్ మేకింగ్ ఉంది, తర్వాత ఇల్లీగల్ వెపన్స్ తయారు చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. అంటే కాశ్మీర్లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో అట్లాంటి ఒక సిచ్యువేషన్ అనేది బంగ్లాదేశ్లో నిర్మాణం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే సార్, ఇఫ్ ఎట్ ఆల్ బీజేపీ వాంట్స్ టు ఫైండ్ అ సొల్యూషన్, ఓకే, అంటే అక్కడ పొలిటికల్గా గెలవడం అదొకటి, తర్వాత రియల్గా అసలు వెస్ట్ బెంగాల్ని పూర్తిగా మనము చేంజ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏముంటాయి సార్? ఏం లేదండి. మీరేం చేస్తారు? వాళ్ళు ఇక్కడ మళ్ళీ బంగ్లాదేశ్ పంపించలేము కదా వాళ్ళని. అక్కడ ఉన్న మాల్డా, ముర్షిదాబాద్ వాళ్ళు ఎప్పుడే ఎంక్రోచ్ చేసి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు, దొంగ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, దొంగ ఆధార్ కార్డులు, దొంగ పాస్పోర్ట్లు అన్నీ తయారు చేసుకున్నారు. మొన్ననే కలకటాలో చూస్తాం, ఒక రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు, ఒక ముస్లిం ఆయన. 51 పాస్పోర్ట్లు ఇష్యూ చేయించారు ఫేక్ పేరు మీద. స్పెషల్ బ్రాంచ్లో ఉన్న వాళ్ళే పాస్పోర్ట్ క్లియర్ చేస్తారు కదా. 51 పాస్పోర్ట్లు ఒక్క మంచి అంత చేస్తే ఎంతమంది చేస్తుంటారు? కరెక్ట్. ది సిచ్యువేషన్ ఈజ్ వెరీ క్లియర్. కాశ్మీర్లో మనం ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్ నార్మల్గా తీసుకొచ్చామని వీ కెన్ డూ ద సేమ్ థింగ్ ప్రొవైడెడ్ వీ హ్యావ్ ఎ ఫుల్ అప్పర్ హ్యాండ్ ఆన్. ఎగ్జాక్ట్లీ సార్, నేను అనేది ఏంటంటే వీ హ్యావ్ అంటే ఒక ఎగ్జాంపుల్ అనేది ఆల్రెడీ ఉంది. అంటే దానికి మనము సొల్యూషన్ కోసము మనం ఎన్నో ఏళ్ళు ప్రయత్నం చేసినాము. సో వెస్ట్ బెంగాల్లో ఆ సిచ్యువేషన్ రాబోతుంది అనేది మనకి ఈరోజు మనకు అర్థమవుతుంది. సో వీ హ్యావ్ దోస్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండడానికి వీ కెన్ మేక్ ఇట్ చేయొచ్చు. కశ్మీర్ ప్రాబ్లం ఏంటంటే కశ్మీర్ వాజ్ ఆర్టికల్ 370 అండ్ 35. అది మనం కంప్లీట్ చేసేసాం, ఫినిష్ చేసేసాం దాని తర్వాత మనం అక్కడ యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇచ్చాం, ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాం. ఆ ప్రెసిడెంట్స్ రూల్ టైంలో మొత్తం ఈ పొలిటికల్ పార్టీస్ అంతా వీక్ చేసి పడేసాం. ఇప్పుడు బయటకు వచ్చిన ఒమర్ అబ్దుల్లా కూడా ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ వైపే మాట్లాడుతున్నారు, మోదీ గారు జిందాబాద్ అని తెలిసిపోయింది. మేము ఉన్నారంటే మోదీ గారితో ఉండాలి, లేకుంటే రేపు మళ్ళీ ప్రెసిడెంట్స్ రూల్ పెడతారు, రేపు మేము మమ్మల్ని ఖతం చేసేస్తాడు. ఏదో ఒక ఫాల్స్ ఎన్కౌంటర్లో ఎవడో పోతాడు, ఎక్కడ పోతాడు ఎవరికి తెలియదు, భయం. అది కాకుండా వీళ్ళ మీద ఉన్న మొత్తం అవకతవకలన్నీ మోదీ గారి దగ్గర రికార్డు. లండన్లో నీళ్ళు ఉన్నాయి, వీళ్ళ ఫరూక్ అబ్దుల్లాకి, ఒమర్ అబ్దుల్లా అన్ని వెళ్తారు డీటెయిల్స్. ప్రాబ్లమ్ విత్ వెస్ట్ బెంగాల్ ఇస్ కమ్యూనిస్ట్ వాళ్ళు అట్లీస్ట్ అపోజ్ చేస్తే బాగుంటుంది. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా మమతా బెనర్జీతో ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే ఓట్లు కావాలి, వాళ్ళకి హిందూ ఓట్లు అక్కర్లేదు. ఒక టైంలో ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఉండే ఇండియాలో వెస్ట్ బెంగాల్. సినిమాలు చూడండి, సత్యజిత్ రే లాంటి, విమల్ రాయ్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నాయి, స్పిరిచువల్ ఐకాన్స్, స్వామి వివేకానంద. బట్ టుడే ఇట్ హస్ బికమ్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే మా హిందువులు కూడా దే ఆర్ నాట్ ప్రౌడ్ అబౌట్ దర్ రిలీజియన్. బీజేపీని ఎప్పుడు అర్బన్ పార్టీ అంటారు, అర్బన్ ఏరియాస్లో బీజేపీ గెలుస్తారు, సికింద్రాబాద్లో గెలుస్తారు బీజేపీ. ఎట్లా అని చెప్పండి, ఎప్పటి నుంచో గెలుస్తుంది, ఇప్పుడు కాదు, దత్తాత్రేయ గారి టైం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆ టైం నుంచి ఎట్లా గెలుస్తున్నారు? అర్బన్ ఏరియాలో ఎడ్యుకేటెడ్ మంది ఉంటారు, దానికోసం అర్బన్ ఎప్పుడు గెలుస్తారు. ఢిల్లీ చూడండి, ఢిల్లీలో 7 సీట్లు ఎప్పుడు తీసుకెళ్ళిపోతారు బీజేపీ. అసెంబ్లీలో లేకుండా కానీ ఇప్పుడు అసెంబ్లీలో వచ్చేది కానీ దానికన్నా ముందు కూడా. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓట్ ఫర్ బీజేపీ అని ఒక దట్ ఈస్ అ పర్సెప్షన్. కానీ కలకటాలో చూడండి, అక్కడ లేదు బీజేపీ. చెన్నైలో చూడండి, అది లేదు బీజేపీ. బికాస్ బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని ఒక ఎలిటిస్ట్ క్రౌడ్గా తయారు చేసి మేము బెంగాల్ ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నాం, మేము మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాము, ఆ యాటిట్యూడ్ తీసుకొచ్చారు. అంటే రీజనల్ ఫెనాటిజం అనేది ఏదైనా. తమిళనాడు చూస్తున్నాం కదా, తమిళ అన్నిటికంటే పెద్ద లాంగ్వేజ్, అమ్మ బాబు దండం పెడతాం తమిళ, ఇంకేం వాళ్ళు చెప్పాలి కాదు. అది కాదు వీళ్ళకి కావాల్సింది, అది సరే తీసుకో, తమిళ నంబర్ 1, నో ప్రాబ్లం, అగ్రీ విత్ యూ హోల్ హార్టెడ్. ఇంకా ఏం కావాలి చెప్పు, అప్పుడేం లేదు. హిందీ రాకూడదు, సరే హిందీ రాదు, నువ్వు ఏమని చేసుకో.
రేపు నార్త్కి వెళ్తే నువ్వు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతావు నాకు తెలియదు. ఇది వీళ్ళ ప్రాబ్లం. సో ఆ వెస్ట్ బెంగాల్లో ఈ బ్రెయిన్ వాషింగ్ క్రౌడ్ కూడా, మీరు జాదవ్పూర్ యూనివర్సిటీ చూడండి, మిగతా యూనివర్సిటీ చూడండి, మొత్తం లెఫ్టిస్ట్ ఇస్లామిక్ గ్యాంగ్ గారు. ఒకసారి మమతా బెనర్జీకి పిచ్చి పట్టేస్తుంది. మమతా బెనర్జీ ఇప్పుడు నేను అంటుంది డోంట్ టేక్ లా ఇంట్ యువర్ ఓన్ హ్యాండ్స్. అని మీరే ఇచ్చారు మా భస్మాసుర్. ఇది నేను ఎప్పుడు చెప్తాను, భస్మాసుర్ ఎఫెక్ట్ అంట. మీరు భస్మాసుర్కి వరం ఇచ్చారు, అది ఇప్పుడు తీసుకొచ్చి మీరు తల మీద పెట్టేస్తారు. అదే జరిగిపోతుంది చూడండి. ఇదే మమతా బెనర్జీ తల మీద పెట్టేస్తారు. అదే ఎగ్జాక్ట్లీ విధానం. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎట్లా పోయారు బయటకి, ఇదే టైంలో మమతా బెనర్జీ పోతుంది. యూనియన్ గవర్నమెంట్ దే హ్యాడ్ టు ప్లే వెరీ వెరీ క్లియర్ రోల్. అంత అసలు డైకాటమీ ఉండకూడదు. అంటే హిందువులు చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇస్లామిస్ట్ని పైకి రాకూడదు. వాళ్ళని మీరు కాశ్మీర్ ఎట్లా అరకట్టారో మీరు అట్లనే ఇక్కడ కూడా చేయాలి. కాశ్మీర్ ఎట్లా టైట్ చేసేసారు వాళ్ళు, హురియత్ కాన్ఫరెన్స్ కానీ ఒక్కడు మాట్లాడలేదు. ఎక్కడుంది మన ఆమె పేరేంటి, ఎక్కడ పోయిందా? అప్పుడప్పుడు వచ్చి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నా అంతే. వీళ్ళందరూ దబాయించి పెట్టేశారు, ఇంక్లూడింగ్ ఒమర్ అబ్దుల్. ఎక్కువ మాట్లాడదు. ఆ ఒక సిచ్యువేషన్ వెస్ట్ బెంగాల్ తీసుకురావాల్సి వస్తుంది. దానికి బీజేపీ వాళ్ళు 24/7 అక్కడ ఉండాలి. ప్రజల్ని చూసుకోండి, మీ పార్టీ కార్యకర్తలు చూసుకోండి. లాస్ట్ టైం మీ పార్టీ కార్యకర్తలు ఇచ్చేసారు, వాళ్ళు మొత్తం చంపేశారు కమ్యూనిస్ట్ వచ్చి, ఈ మమతా బెనర్జీ వచ్చి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హిందూస్ ఇన్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. అది చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఒక్కటే కాదు, బీజేపీ పార్టీ కూడా రెస్పాన్సిబిలిటీ. వెస్ట్ బెంగాల్లో సిచ్యువేషన్ నార్మల్ కావాలంటే ఒకటే అండి, నేను చెప్పిన దాని ప్రకారం వీళ్ళ మీద నిఘా ఉండాలి, స్ట్రిక్ట్ అయిపోవాలి. అక్కడి నుంచి వచ్చే ప్రతి మనిషిని చెక్ చేయాల్సి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా కోర్టుల ప్రెషర్ మీద అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెయింటైన్ చేయకపోతే కంప్లీట్గా ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తాం, నెక్స్ట్ 3 సంవత్సరాలకి గవర్నమెంటే ఉండదని చెప్పేసి అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళకి. కానీ వీళ్ళందరూ ఎవరో ఉన్నారు ఒక్కొక్కరిని పట్టుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి, వాళ్ళ కాగితాలు చెక్ చేసి, బంగ్లాదేశ్లో ఉంటే బంగ్లాదేశ్ పంపించేసేయాలి, వాళ్ళు రాకుండా ఏదైనా తీసుకెళ్ళి జైల్లో పడేయాలి, ఏదైనా ఒకటి చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.